I thank God for giving this opportunity to gather together in this beautiful church. ఈ అందమైన మందిరంలో ఈ విధంగా మనం అందరం కూడా సమకూడడానికి మరి ఒక అవకాశాన్ని దేవుడు కలుగజేసినందుకు దేవునికి వందనాలు. Yesterday morning we started studying the subject salvation. మరి నిన్నటి ఉదయకాలము రక్షణ అనే అంశాన్ని మనం అధ్యయనం చేయడం ఆరంభించాం. I said through salvation our fellowship with heavenly God is established. మరి రక్షణ ద్వారా మన సంబంధం మన పరలోకమందున్న తండ్రితో స్థిరపరచబడుతుందని చెప్పాను. Now this is the time for you to ask questions about the subject we studied yesterday. మరి నిన్నటి ఉదయకాలం మనం అధ్యయనం చేసిన అంశంలో ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి సమయం. Every day we'll have time to ask questions. ప్రతిరోజు కూడా ప్రశ్నలు వేయడం కొరకు మనం సమయం తీసుకుందాం. Why I give you opportunity to ask questions? మరి ఎందుకని మీకు ప్రశ్నలు అడగడం కొరకు సమయం ఇస్తున్నాను. Together we are studying the word of God. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. It is not that I just said something or preached something and went away. నేనేదో బోధించేశాను చెప్పేశానని వెళ్ళిపోవటం మాత్రమే కాదు. We together study. మనమందరం కలిసి నేర్చుకోవాలి. So if you have any questions, you have the right to ask questions. మరి ఇప్పుడు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మీకు మరి అవకాశం ఉంది, అడగండి. You just lift up your hand wherever you are. From there you can ask questions. మీరు ఎక్కడ ఉన్నా సరేనండి, మీ చెయ్యి మాత్రం ఎత్తి చూపెడితే చాలు, అక్కడ నుండి అడగవచ్చు. The question is, when we are saved, we have a lot of joy in our heart. మరి రక్షింపబడిన వేళ మన హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. But when we are in the second process of being saved, it's not that joyful. మరి రెండవ దశ అయిన రక్షింపబడుతూ ఉండడం అనే దానిలో ఎందుకు అంత సంతోషం ఉండడంలో తగ్గుతోందని అడిగారు. In the second process, our human nature is slowly removed from us. మరి రెండవ దశ అయిన రక్షింపబడుతూ ఉండడంలో మన మానవ స్వభావం క్రమక్రమేణా తగ్గుతూ వస్తుంటుంది. Our human nature has to be transformed into divine nature. మన మానవ స్వభావము దైవిక స్వభావములోనికి మార్చబడవలసి ఉంటుంది. Some of it is a painful affair. Some of it is a painful affair. మరి కొంతమందికి it is some that being saved is a painful affair, painful thing. రక్షింపబడుతూ ఉండడం అనేది బాధకరమైన కలయికతో ఉంటుంది, సహవాసంతో ఉంటుంది. That means our outer man is being peeled off. అంటే మన బాహ్య పురుషుడు ఈ శరీరం ఒలిచబడ్డట్టుగా అవుతుంటాడు. You know, just like plantain. మీకు తెలుసు కదా, అరటిపండు ఉంటుంది కదా, when you peel it off, ఆ తొక్కను తీసేసినప్పుడు how much pain it would be. ఎంత బాధ ఉంటుంది. Similarly, our outer man is little by little peeled off. ఇదే ప్రకారంగా మన బాహ్య పురుషుడు కూడా కొంచెం కొంచెంగా బొలిచి వేయబడుతూ ఉంటాడు. That's why read 2 Corinthians chapter 4 verse 16. అందుకొరకని కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Our outer man is being decreased day by day. మా బాహ్య పురుషుడు దినదినం క్షీణించుచున్నాడు. That's why being saved is a painful process. అందుకే రక్షింపబడుతూ ఉండడం అనేది కొంత బాధ తప్తమైన విషయం. But I read Hebrew chapter 12 verse 10 and 11. మరి అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చూద్దాం. Hebrew chapter 12 verse 10 and 11.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనాలండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. Stripping of our outer man is not an easy job. మరి మన బాహ్య పురుషుని ఒలచటం అనేది సామాన్యమైన పని కాదు. It's painful. అది బాధకరమైనది. But those who are experienced by it, they will enjoy. కానీ ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు ఆనందిస్తారు. You don't get joy immediately. మరి సంతోషం అనేది తక్షణమే కలగదు. You have to have experience of it. దానిని నీవు స్వానుభవంగా తెలుసుకోవలసి ఉంటుంది. First you had a pain and then you got the benefit. Then again you had the pain, then you get the benefit. Like that, when you go through the pain and seeing the benefit, you'll feel lesser pain. మరి చూడండి, ఒక బాధ కలిగింది, దాన్ని ఓర్చుకున్నాం, ప్రయోజనం కలిగింది. మరొక బాధ గుండా వెళ్ళాం, మరలా ప్రయోజనం కలిగింది. ఈ విధంగా ఈ క్రమములో మనము బాధను అనుభవించడం అనేది ఇక సంతోషభరితంగా మారుతుంది. So initially it is painful. ఆరంభంలోనైతే కాస్త బాధగా ఉంటుంది. So being saved is a tough process. అందుకే రక్షింపబడుతూ ఉండడం అనే పని కష్టతరమైంది. Yeah. Yesterday I told you, reading from 1 Peter chapter 1 verse 23, through the seed, the word of God, we are born again. Now today we'll see the process, how it happens. మరి అది ఎలా సంభవించింది అనే ఆ పద్ధతిని మనం ఈ రోజు నేర్చుకుందాం. Let us turn to the book of Jeremiah chapter 4 verse 3. మరి యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం దగ్గరికి వద్దామండి. The book of Jeremiah chapter 4 verse 3. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. For thus saith the Lord to the men of Judah and Jerusalem, break up your fallow ground and sow not among thorns. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for enabling us to gather together here. తండ్రి, ఈ వేళ మేమందరం కూడా ఈ విధంగా కూడుకోవడానికి నువ్వు సామర్థ్యం దయచేసావు, నీకు వందనాలయ్యా. Thank you, Lord, for all the friends who are gathered here this morning. నాయన, ఈ ఉదయకాలం ఈ చోటికి చేరుకున్న స్నేహితులందరిని బట్టి నీకు వందనాలయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach me and all my friends this morning. నాయన, ఈ ఉదయకాలం నాకును నా స్నేహితులందరికీ బోధించండి. Lord, if there is anyone's mind is bound by the wicked spirit of this world, I pray that you may open their hearts to know the word of God. నాయన, ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రాలకు నాయన గుడ్డితనం కలిగజేసి అర్థం చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారిని నీవే తాకి వారి హృదయాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. Father, glorify the name of your son Jesus in our midst tonight. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని మా మధ్యలో ఈ వేళ మహిమపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here the word says, break up your fallow ground and sow not among thorns. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. If the seed has to come, first the ground has to be prepared. మరి విత్తనము వేయబడాలంటే మొదట ఆ భూమి చదును చేయబడాలి. Jesus Christ taught this through a parable. యేసు ప్రభు దీన్ని ఒక ఉపమాన రీతిగా బోధించాడు. That's what we read in Matthew chapter 13 verse 3 to 9. మరి అదే విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 9 వచనాల వరకు మనం చూస్తాం. You all are aware of this parable. మరి మీ అందరికీ కూడా ఈ ఉపమానం బాగా తెలుసు. But yet let us try to understand it more closely. అయినప్పటికీ ఇంకా దగ్గరగా వెళ్ళి
దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Matthew chapter 13 verse 3 to 9. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 9 వచనాలండి. And he spake many things unto them in parables, saying, Behold, a sower went out to sow. And when he sowed, some seeds fell by the wayside, and the fowls came and devoured them up. Some fell upon the stony places, where they had not much earth, and forthwith they sprang up, because they had not deepness of earth. And when the sun was up, they were scorched and became, because they had no root, they withered away. And some fell among thorns, and the thorns sprang up and choked them. But other fell into good ground and brought forth fruit, some 100-fold, some 60-fold, and some 30-fold. Who hath ears to hear, let him hear. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. Jesus Christ always taught people so that they can understand things well. మరి యేసు ప్రభు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొనగలిగిన రీతిలో ఎప్పుడు బోధిస్తూ ఉండేవాడు. Here about the kingdom of God, he taught the subject through the parable of a sower. మరి దేవుని యొక్క రాజ్యమును గూర్చి ఇక్కడ వివరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు విత్తనములు చల్లేవాని ఉపమానం చెబుతున్నాడు. Because you are all aware of it, I am not going to talk much on but the whole process. మీ అందరికి కూడా ఈ వచన భాగాలు బాగా తెలుసు గనక నేను అన్నింటిని తాకబోవటం లేదు. But where we should pay attention, that I'll explain. కానీ దేని మీద మన దృష్టి ఉంచాలో ఆ విషయాలను మాత్రం చెబుతాను. The sower went out to sow. విత్తనాలు విత్తువాడు వెళ్ళాడు, బయలు వెళ్ళాడు. Some fell on the road, on the wayside. మరి కొన్నేమో త్రోవ ప్రక్కన పడ్డాయి. Some fell on the rocky place. కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి. Some on the thorny ground. మరి కొన్నేమో ముళ్ళ పొదలలో పడ్డాయి. Some fell on the prepared ground. మరి కొన్నేమో సిద్ధపరచబడిన మంచి నేలను పడ్డాయి. Speakers may be speaking, or preachers may be preaching about different kinds of hearts from this scripture. మరి బోధకులైన వారు బహుశా రకరకాల హృదయాలను గూర్చి ఈ ఉపమానం ఎత్తి మాట్లాడుతూ ఉండవచ్చు. But I would like to see you it through another angle. కానీ మీ అందరిని కూడా మరో కోణము నుండి చూడాలని నేను కోరుతున్నాను. It was the responsibility of the sower not to sow on the wayside. మరి త్రోవ ప్రక్కన విత్తడం గూర్చి బోధకునికి ఒక బాధ్యత ఉండాలి. The sower should not have sown on the wayside. మరి విత్తనములు విత్తేవాడు త్రోవ ప్రక్కన పడుతున్నాయా అన్న దాని మీద ధ్యాస ఉంచాలి. He should not have sown there. అక్కడ ఆయన విత్తనాలు విత్తకూడదు. Then you should have seen the rocky place. Is it good to sow in the rocky place? మరి అలాగే రాతి నేల ఉంది కదా, అక్కడ నేను విత్తనాలు విత్తొచ్చా అని ఆయన గమనించగలగాలి. And in thorny place you should have seen, I should prepare the ground and then sow. మరి ముళ్ళ పొదల స్థలం చూచినప్పుడు ఇదిగో నేను ఇక్కడ విత్తకూడదు, దీన్ని సిద్ధపరచాలని అనుకోవాలి. So the main mistake is not of the seed but of the sower. మరి ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే విత్తనముది కాదు గాని విత్తేవాడిది. He should have paid attention to sow, prepare the ground first. మరి నేలను మొదట సిద్ధపరచడం దాని మీద ధ్యాస ఉంచాలి. Jesus Christ explained the meaning of this parable. మరి ఉపమానం యొక్క అర్థాన్ని కూడా యేసు ప్రభు వివరించడం జరిగింది. That's what we read Matthew 18 to 23, 13th chapter verse 18 to 23. మరి అదే విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయం
18వ వచనం నుండి 23వ వచనాల వరకు మనం చూడగలం. Matthew 13:18-23. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుండి 23 వచనాలండి. Hear ye therefore the parable of the sower. When anyone heareth the word of God, word of the kingdom, and understandeth it not, then cometh the wicked one, and catcheth away that which was sown in his heart. This is he which received seed by the wayside. But he that received the seed into stony place, the same is he that heareth the word, and with joy receiveth. Yet hath he not root in himself, but dureth for a while. For when tribulation or persecution ariseth because of the word, and by and by he is offended. He also that received word among the thorns is he that heareth the word, and cares of this world and the deceitful of riches choke the word, and he becometh unfruitful. But he that received seed into the ground, good ground, is he that heareth the word, and understandeth it, which also beareth fruit, and bringeth forth some 100-fold, some 60, and some 30. వాక్యము వినియు గ్రహింపగయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నీళ్లను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచినీళ్లను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. Here Jesus Christ explained the meaning of on the wayside and thorny place and on the rocky place. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు త్రోవ ప్రక్కన పడిన వారి గూర్చి, ముళ్ళ పొదలలో పడిన వారి గూర్చి, రాతి నేలను పడిన వారిని గూర్చి, మంచి నేలను పడిన వారిని గూర్చి వివరిస్తున్నాడు. So as I told you, the ground was not prepared. నేను ఇంత క్రితమే చెప్పినట్టుగా నేల సిద్ధపరచబడలేదు. Now let's think about the thorny place. మరొకసారి మనం ముళ్ళ స్థలాన్ని చూద్దాం, ఆలోచిద్దాం. Here it says, and the care of this world and the deceitful of riches choke the word. మరి ముళ్ళ పొదలలో విత్తబడిన వారు ఎవరనగా, విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. That means in the heart of man there are so many desires. అంటే మానవుని యొక్క హృదయము లోపల ఎన్నో అభిలాషలు ఉన్నాయి. Deceitful of riches, care of this world and deceitfulness of riches. మరి ధనమును, ధన వ్యామోహము, ఇహలోక సంబంధమైన అభిలాషలు ఆయనలో ఉంటాయి. So he receives the word, అలాంటి ఆయన వాక్యమును స్వీకరిస్తాడు. but it doesn't bring forth fruit. కానీ అది ఎలాంటి ఫలాలను తీసుకొని రాదు. That heart has to be plowed. అలాంటి హృదయము దున్నబడాలి. The greatest mistake that's happening today is servants of God are not plowing the hearts. ఈనాటి దినాలలో గొప్ప విపత్తు సంఘాలలో సంభవిస్తున్నది ఏమిటంటే విత్తువాళ్ళు నేలను సరిగ్గా దున్నటం లేదు. Plowing is a difficult task. దున్నటం అనేది కష్టతరమైన పని. Plowing people will not enjoy plowing of hearts. మరి హృదయాలను దున్నటం అంటే ప్రజలు సంతోషించరు. It's painful. అది బాధకరమైనది. Therefore preachers take it easy to sow among the thorns. అందుకే ఇక బోధకులైన వాళ్ళు సులభతరంగా ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లుతూ ఉంటారు. They don't bother to plow the hearts.
మరి హృదయాలలోనికి మరి దున్నాలని వాళ్ళు ఆలోచించరు. Deceitful of riches is in their heart already. మరి అప్పటికే వాళ్ళ లోపల ధన వ్యామోహం అనేది ఉన్నది. Then they say, pray and God will give you. వీళ్ళేమంటారు, ప్రార్థన చేయండి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. Knock and it shall be open to you. తట్టండి మీకు తెరవబడుతుంది. Ask and it shall be given to you. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. So when preachers preach like that, people start asking. ఎప్పుడైతే బోధకులైన వారు ఈలాగు బోధిస్తూ ఉంటారో ఇక ప్రజలు అడుగుతూ ఉంటారు. So it's not a painful thing. అది బాధకరమైన పనేం కాదు. They are excited. వారు ఎంతో ఉత్సాహభరితులవుతారు. Oh, if I get a beautiful home, how nice it would be. ఒక అందమైన గృహాన్ని గనుక నేను పొందుకుంటే ఎంత బాగుంటుంది. If I get a beautiful car, how nice it would be. ఒక అందమైన కారును పొందుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. If I get a good motorcycle, how nice it would be. ఒక మంచి మోటార్ సైకిల్ పొందుకుంటే ఎంత బాగుంటుంది. People are excited. ఇక ప్రజలందరూ కూడా ఉత్తేజితులవుతుంటారు. If I get a good job, how wonderful it would be. ఒకవేళ మంచి ఉద్యోగమే కనుక దొరికితే ఎంత బాగుంటుందో. So when preachers preach, knock and it shall be given, knock it shall be open, ask and it shall be given. So the people's mind are diverted to these material things. మరి బోధకులైన వారు ఎప్పుడైతే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకుడును అని చెబుతూ ఉంటారు, ఇక ప్రజల యొక్క మనస్సులు తలంపులని భూ సంబంధమైన వాటి వైపు మల్లుతూ ఉంటాయి. They use the name of Jesus to earn more money and make more comfortable life. ఎక్కువ ధనాన్ని సంపాదించడానికో, ఎక్కువ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికో ఇక యేసు నామాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. They say Jesus suffered, therefore we need not suffer at all. వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభు అన్ని శ్రమలు అనుభవించాడు గనక మనం శ్రమలు పడాల్సిన అవసరమే లేదు. Jesus became poor, therefore we need not become poor at all. మరి యేసు ప్రభు పేదరికాన్ని అనుభవించేశాడు, మనమిక పేదరికాన్ని అనుభవించాల్సిన అక్కర లేదు. So in order to get fame and more money and publicity, preachers preach the material needs of the people. మరి ప్రజల చేత మన్నన పొందాలని చెప్పేసి, ధనం ఎక్కువ సంపాదించాలని చెప్పేసి, ఎక్కువ సుఖాలను అనుభవించాలని చెప్పేసి బోధకులైన వారు ఇలాంటి వివిధ రకాల బోధలు ప్రజలకు బోధిస్తున్నారు. Therefore the preachers get very big name. అందుకే బోధకులిక పెద్ద పేరు ఒకటి పొందుకుంటున్నారు. When a blessing preacher come and preach that place, the whole area will be crowded and overcrowded with people. మరి ఆశీర్వాదముతో కూడిన బోధించే ఒక వ్యక్తి వస్తే ఇక అలాంటి స్థలానికి అనేక మంది గుమిగూడుతూ ఉంటారు. There will be no place. అసలు కూర్చోడానికి స్థలమే ఉండదు. Because people are all excited. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉల్లాసభరితులైపోయారు. Their physical needs are before them. మరి వారి భౌతిక సంబంధమైన అవసరాలు వాళ్ళ ఎదుట ఉన్నాయి. Therefore the preacher takes those points and excite them, and people are excited. మరి బోధకులైన వాళ్ళు ఇలాంటి అంశాలను ఏరి వారికి బోధిస్తున్న వేళ ప్రజలు ఇక ఉల్లాసభరితులవుతుంటారు. And along with that they also say, మరి దాంతో పాటే మరలా ఏమని చెబుతుంటారు వాళ్ళు, if you give, God will also give you. ఇదిగో మీరు గనక దేవునికి ఇస్తే దేవుడు మరలా మీకు రెట్టింపిస్తాడు. If you give 100, God will give you 200. మీరు గనక 100 రూపాయలు దేవునికి ఇచ్చారే అనుకోండి, దేవుడు 200 రూపాయలు ఇచ్చేస్తాడు. Once a preacher came to Pathankot and began to preach in one of the conventions. మరి ఒక మారు ఒక బోధకుడు పఠాన్కోట్ కు వచ్చి బోధించడం ఆరంభించాడు. In that convention I was also invited. I reached there only on the last Saturday night. మరి నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు గనక నేను ఆఖరి రోజైన శనివారం నాడు ఆ స్థలానికి చేరుకున్నాను. That preacher was preaching for the people from Monday to Friday, and the Saturday I also joined. మరి ఆ బోధకుడేమో సోమవారం నుండి శనివారం వరకు ప్రజలకు బోధిస్తుండినాడు. నేను శనివారం నాడు ఆయనతో జత కలిశాను. He was a very famous preacher from Kerala. మరి కేరళ రాష్ట్రం నుండి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రసంగి. Big crowd of people. మరి పెద్ద గుంపుతో ఉన్న సభది. First I told him, you preach, and afterwards if there is time left I'll share, I said. నేను అన్నాను, మొదట ఇదిగోనండి మీరు బోధించండి, ఇంకేమైనా సమయం ఉంటే నేను అప్పుడు బోధిస్తానని చెప్పాను. Because I have been preaching here for many years, so you preach, and if at all I get a time then I'll share a little bit. మరి నేను అనేక సంవత్సరాలుగా వారికి బోధిస్తున్నాను గనక మీరు మొదట బోధించండి,
ఇంకేమైనా సమయం ఉంటే నేను బోధిస్తానులే అన్నాను. So he started preaching. ఇక ఆయన బోధించడం ప్రారంభించాడు. Very big crowd. పెద్ద గుంపు ఉంది. And he began to say like this. ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు. He said, if you need 10,000 rupees, ఒకవేళ మీకు 10,000 రూపాయలు అక్కరున్నాయి అనుకోండి, somehow you take 1,000 rupees and give to Pastor Jacob John in advance. మరి ఎలాగైనా సరే జేకబ్ జాన్ గారికి 1,000 రూపాయలు ముందస్తుగానే అడ్వాన్స్ గా ఇవ్వండి అన్నాడు. Because Jacob John was the pastor there. ఎందుకంటే జేకబ్ జాన్ గారు అక్కడ పాస్టర్ గా ఉన్నారు. Listen. వినండి, if you need 10,000 rupees, మీకు గనక 10,000 రూపాయలు అక్కరబడితే, you somehow manage to give the tithe of 10,000, 1,000 rupees to Pastor Jacob John. మీరు ఎలాగైనా సరే 10,000లోని దశమాంశము 1,000 రూపాయలు తీసుకొని వచ్చి జేకబ్ జాన్ గారికి ఇవ్వండి అన్నాడు. Before getting 10,000, give the tithe in advance. మరి మీరు 10,000 రూపాయలు పొందుకోవడానికంటే ముందుగా అడ్వాన్స్ గానే 1,000 రూపాయలు దశం భాగం ఇచ్చేయండి అన్నాడు. Then God will tell the angels, అప్పుడు దేవుడు తన దేవదూతలతో అంటాడు, the tithe money has come. ఇదిగో దశమ భాగం వచ్చేసింది. Now go and give him the real money. మరి మీరు వెళ్ళి నిజమైన డబ్బును ఇవ్వండి. Arrange so that he may get the real money. మరి తయారు చేయండి వాళ్ళు సిద్ధపరచబడిన ధనాన్ని తీసుకోవడానికి. So angels somehow quickly he should get 10,000. మరి దేవదూతలు అతి త్వరగా 10,000 రూపాయలను సమకూర్చారు. God tells the angels somehow arrange 10,000 rupees for him. అప్పుడు దేవదూతలతో దేవుడు అన్నాడు, ఎలాగైనా 10,000 రూపాయలు సమకూర్చండి అని చెప్పి. Already 1,000 tithe has come. అప్పటికే 1,000 రూపాయల దశం భాగం వచ్చేసింది. Therefore angels go and arrange so that he may get 10,000. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవదూతలారా మీరు వెళ్ళండి 10,000 ఎలాగైనా సమకూర్చండి అని చెబుతున్నాడు. Then I called Jacob John, send a stick to him not to preach like this. నేనప్పుడు జేకబ్ జాన్ గారిని పిలిచి ఒక చిన్న చీటీ మీద రాసి ఆ బోధకునికి ఇక బోధించొద్దు అని చెప్పండి అన్నాను. Then Jacob John is a famous preacher. From Monday to today the whole people are excited. ఇదిగోనండి పేరు ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడు ఆయన. చూడండి, సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రజలకు బోధిస్తుంటే వాళ్ళు ఎంతో ఉత్తేజితులయ్యారు. People are all very happy. ప్రజలందరూ సంబరంగా ఉన్నారు. They are all excited to hear more. వాళ్ళు ఇంకా వినాలనే కుతూహలంతో కూర్చున్నారు. Then he continued to preach. ఇక ఆయన అలాగే బోధించడం మొదలు పెట్టాడు. Then I went to the stage. నేనప్పుడు వేదిక మీదకి వెళ్ళాను. Go and sit down. నేను అన్నాను, వెళ్ళి కూర్చోపో. Over the mic I said, go and sit down. మైకులో చెప్పానండి, వెళ్ళి కూర్చోండి మీరు. And I took mic from him. ఆయన చేతుల నుండి మైకు నేను తీసేసుకున్నాను. I said, this is Satan's preaching. ఇది సైతాను బోధ అన్నాను. Thousands of people are there. వేల కొలది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. Monday to Friday he was preaching like this. మరి సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు ఇలాగే ప్రజలకు బోధిస్తున్నాడు ఆయన. I publicly said this is Satan's preaching. నేనేమో బహిరంగంగా అందరి ఎదుట ఇది సాతాను బోధ అని చెప్పేశాను. This is not according to the word of God. ఇది దేవుని వాక్యానుసారమైన బోధ కాదు. Whatever he preached from Monday to Friday, you should not accept it. మరి సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు ఏదేదైతే మీకు బోధించాడో దాన్ని మీరు ఏ మాత్రం అంగీకరించొద్దు. Publicly I told the preacher, deceiver, you are not a servant of God, you are a deceiver, deceiving the people. నేను ఆ బోధకుని బట్టి మోసగాడా, Publicly. ఆ బహిరంగంగా ప్రజలందరూ వింటుండగా అన్నది ఏంటంటే, మోసగాడా నీవు దేవుని యొక్క సేవకుడు కాదు గాని ప్రజలను మోసగించే మోసగాడి అన్నాను. You have come to rob the people, the grace of God. మరి దేవుని ప్రజలైన వారిని దోచుకోవడానికి దొంగలాగా బయలుదేరిన వ్యక్తి అని చెప్పారు. You have come to rob the grace from the people. మరి ప్రజలకు దేవుని కృపను దోచుకునే దొంగలని చెప్పాను. He was excited, he was angry. ఆయన ఒకేసారి మరి కోపోద్రేకుడయ్యాడు. I preached the word of God that night. ఆ రాత్రి నేను వాక్యమును బోధించాను. Then we together have to eat together. ఇక ఆ తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేయాల్సిన సమయం వచ్చింది. He was called, come let's see it. ఆయన అన్నాడు, రండి కలిసి భోజనం చేద్దామని.
He said, no, I'll not eat. అన్నాడు, నో లేదు లేదు నేను భోంచేయను అన్నాడు. I'll not eat. నేను తినను అన్నాడు. Then I went to him. నేను ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. Do you want to repent? మీరు పశ్చాత్తాప పడాలనుకుంటున్నారా? Or want to go to hell? లేక నరకాగ్ని గుండానికి వెళ్ళాలనుకుంటున్నారా? Big preacher. గొప్ప ప్రసంగికుడండి. I'm asking, are you willing to repent or go to hell? అలాంటి ఆయన పట్టుకొని అడుగుతున్నాను నేను, మీరు పశ్చాత్తాప పడాలనుకుంటున్నారా లేక నరకాగ్ని గుండానికి వెళ్ళాలనుకుంటున్నారా? He's staring at my face. నా ముఖం వైపు అట్లాగే తదేకంగా చూస్తుండే, He's shivering. వణుకుతూ ఉండినాడు. Anger on one side ఒకవైపు చూస్తే కోపం ఉంది, and no words. మాటలు ఏం పెగలడం లేదు. I said, you prove me with one word what you preached is according to the word of God. నేను అప్పుడు అన్నాను, మీరు బోధించిన బోధలో ఒక్క రుజువు మాటైనా చూపెట్టండి అని అడిగాను. Prove it through the word of God. దేవుని వాక్యం ద్వారా రుజువు చేయండి అన్నాను. Then he said, people like it. అప్పుడు అన్నాడు, ప్రజలు ఇష్టపడుతున్నారు కదా. Then I said, better you should have gone a gambling or a black marketing way. మీరు బహుశా నల్ల బజార్లో జరిగే వ్యాపారం దగ్గరికినో లేకపోతే మరి గ్యాంబ్లింగ్ మోసం చేసే చోటుకో మీరు వెళ్ళాలని చెప్పాను. You have taken the word of God, hellfire is waiting for you. ఇదిగో నీవు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నావు గనుక నీ కొరకై నరకాగ్ని గుండము ఎదురు చూస్తుందన్నాను. I am not willing even to give you food tonight. మరి నీకు ఈ రాత్రి భోజనం పెట్టడానికి కూడా నేను అనుమతి ఇవ్వనన్నాను. Earlier I called him to eat and I said, I am not going to give you food also. ఇంత క్రితమైతే ఇదిగో భోజనానికి రమ్మని కబురు పెట్టేవాని గాని ఈ రాత్రి నిన్ను భోజనానికి కూడా పిలవదలుచుకోలేదని చెప్పాను. And I said, I am going to arrest your spirit. I am going to arrest your spirit. ఇదిగో నేను నీ ఆత్మను బంధించబోతున్నానని చెప్పాను. And I prayed. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను. Lord, bind this deceiver who deceives thousands of people every day. ప్రభువా, ప్రతిరోజు వేల కొలది మంది ప్రజలను మోసగించే ఈ ఆత్మను బంధించమని చెప్పాను. As a preacher is deceiving thousands of people. బోధకుని వలె వేల వేల మందిని ఈ మనుష్యుడు మోసం చేస్తున్నాడు. After I finished the prayer, he began to cry. నేను ప్రార్థన ముగించగానే ఈయన ఏడవడం ప్రారంభించాడు. Then he stayed 3 days with me. ఆయన 3 రోజులు నాతో ఉన్నాడండి. Repented of his sin. మరి ఆయన పొరపాటును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. Kept on crying. ఏడుస్తూనే ఉండినాడు. I said, don't eat much food. If you want some drink, only take, but you repent. నేను అన్నాను, ఎక్కువ భోజనం చేయొద్దు, ఏదైనా త్రాగాలనుకుంటే త్రాగు గాని ఎక్కువ పశ్చాత్తాపడమని చెప్పాను. On the 3rd day he said, I came to preach, now people preach to me and I go back as a repented soul. ఇదిగో నేను ఇక్కడికి ప్రజలకు బోధించడానికి వచ్చాను, ప్రజలు నాకే బోధించారు, ఈ స్థలము నుండి నేను పశ్చాత్తాపపడిన హృదయముతో బయలుదేరుతున్నానని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So these days many preachers are preaching not to bring people to repentance but to make them happy. ఈనాటి దినాల్లో ఉన్న బోధకులు మరి ప్రజలను మరి సంతోషపరిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారిని పశ్చాత్తాపపడే స్థితిలోనికి తీసుకొని రావడం లేదు. They don't plow the hearts of people. ప్రజల యొక్క హృదయాలను వీళ్ళు అసలు దున్ననే దున్నరు. They have already the desire for more money. మరి ప్రజల హృదయాల్లో ధనము కొరకైన అపేక్ష ఇప్పటికే ఉన్నది. They have the desire for luxurious life. మరి విలాసవంతమైన జీవితం కొరకైన ఆకాంక్ష ఆశ వాళ్ళలో ఉన్నది. Preachers preach to help them so that they may get more. ఇక ప్రజలేమో వారికి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఎక్కువ ధనాన్ని పొందుకునేటట్టుగా బోధిస్తుంటారు. I would like to explain this through the chart. మరి ఈ విషయాన్ని చిత్రపటం ద్వారా మీకు నేను వివరిస్తాను. I want you to understand it well. దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. I understand in Andhra Pradesh also majority of the preachers are blessing preachers. మరి నేను అంచనా వేస్తున్నది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధిక మంది
మరి ఆశీర్వాద బోధకులే ఎక్కువ అవుతున్నారని. And believers, people are also after them. మరి విశ్వాసులైన ప్రజలు కూడా వాళ్ళ వెంటనే పడుతున్నారు. People ప్రజలు are after them. వారి వెంట పడుతున్నారండి. They go to Tirumalai for material things. మరి తిరుమల తిరుపతికి వస్తు సామాగ్రి కొరకే బయలుదేరుతున్నారు. They go to Shabarimala for material things. మరి శబరిమలై కూడా భూ సంబంధమైన వాటి కొరకే They బయలుదేరుతున్నారు. go to Velangani for material things. మరి వెలాంగన మాత దగ్గరికి కూడా మరి భూ సంబంధమైన వాటి కొరకే బయలుదేరుతున్నారు. For the meetings also they come for material things. మరి ఇక క్రైస్తవ సభల కొరకు కూడా భూ సంబంధమైన వాటి కొరకే బయలుదేరి వస్తున్నారు. They are all happy. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. But they do not know how the wolves have come like sheep, like a shepherd. మరి వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు లోపలికి ప్రవేశించాయని గుర్తించలేకపోతున్నారు. They don't recognize these wolves who have come in sheep's clothing. మరి గొర్రె చర్మములు కప్పుకొని బయలుదేరుతున్న ఈ తోడేల లాంటి మనుషులను ప్రజలు పాపం గుర్తుపట్టలేకపోతున్నారు. How can you get salvation? ఏ ప్రకారంగా నీవు రక్షణను పొందగలవు? Salvation is not that easy. మరి రక్షణ అనేది అంత సులభమైనది కాదు. Many people think that salvation is easy. అనేక మంది యొక్క భావన ఏంటంటే రక్షణ భలే సులువైంది. It is free. అది ఉచితంగానే వస్తుంది. From where they get that scripture? మరి ఎక్కడి నుండి దానికి ఆధారమైన లేఖన భాగాన్ని తీసుకుంటారు వీళ్ళు? Isaiah 55:1 and 2. యెషయా 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Isaiah 55:1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. I want you to open your Bible and see it well. మీరందరూ కూడా బైబిల్ని బాగా తెరిచి చూడాలని నేను కోరుతున్నాను. Isaiah 55:1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. For everyone that thirsteth, come ye to the waters, and ye that hath no money, come ye buy and eat. Ye come, buy wine and milk without money and without price. Wherefore do ye spend money for that which is not bread, and your labor for that which satisfieth not? Hearken diligently unto me, and eat ye that which is good, and let your soul delight itself in fatness. దప్పిగురిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. Here the word said, those who have no money, come. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే రూపాయలు లేకపోయినను మీరు రండి. But what is the other word written there? మరి ఒక మాట రాయబడింది ఏంటి అక్కడ? Buy. కొనండి. Is in your Telugu Bible that word is there? ఏమండి మీ తెలుగు బైబిల్ అలాగే రాయబడి ఉందా? చూసుకోండి ఒకసారి. కొనుడి. Those who do not have money, come. మరి రూకలు లేని వారలారా మీరు రండి. Buy. కొనండి. It is not written those who don't have money, come and take. మరి డబ్బులు లేని వారు వచ్చి కొనండి అని అక్కడ రాయబడలేదు. Come and take. ఆ రండి తీసుకోండి అని రాయబడలేదు. You understood? అర్థమైంది కదండి? Do you understand the difference? మరి తేడా ఏమిటో మీకు అర్థమైందా? Here it says those do not have money, come and take. It is not written like that. మరి రూకలు లేని వారలారా మీరు వచ్చి తీసుకోండి. It is not written like that. మరి అలాగ రాయబడిందా లేదా చెప్పండి. See, make it clear. You are confusing it. ఇదిగోండి. See, the people, those who do not have money, come and take. Is it written like that? ఇదిగో డబ్బులు లేని వారలారా మీరు వచ్చి తీసుకోండి అని రాయబడిందా? Tell me. చెప్పండి. What is written? ఏమని రాయబడింది? Those who do not have money, come and buy. రూకలు లేని వారలారా రండి కొనండి అనున్నది. Buy. కొనండి.
If you have to buy, you have to give something, my friend. మరి కొనాలనుకుంటే నా స్నేహితులారా కొంత ఇచ్చుకోవాల్సిందే. Am I right? నేను చెబుతున్న నిజమేనంటారా? Come and take means you can freely come, go, take it. మీరు వచ్చి తీసుకోండి అంటే ఉచితంగానే మీరు తీసేసుకోవచ్చు. Now how can you buy? మరి ఏ ప్రకారంగా దాన్ని కొనగలవు? Matthew 13 we read, come back to Matthew 13 chapter. మత్తయి 13వ అధ్యాయంలోనికి తిరిగి వద్దామండి. Read verse 44. 44వ వచనం చదువుదామండి. Matthew 13:44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. Again the kingdom of heaven is likened to a treasure hid in a field, the which when a man hath found, he hidden, and for joy therefore goeth and selleth all that he had, and buyeth that field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. He has sold all he had. తనకున్న ఆస్తి యావత్తు కూడా అమ్మేసుకున్నాడు. To buy salvation, రక్షణను కొనుక్కోవడం కొరకు you have to leave all. నీవు అన్నింటిని కూడా విడువవలసి ఉంటుంది. You have to give all and buy. నీవన్నీ వదులుకొని కొనవలసి ఉంటుంది. You give all and buy. అన్ని కూడా ఇచ్చేయండి, దాన్ని కొనేసుకోండి. Are you hearing me? ఏమండి వింటున్నారు కదా నా మాటలు? Whatever you have, you give and buy. నీకేదేదైతే కలిగి ఉన్నావో దాన్ని ఇచ్చేసి కొనండి. Salvation is not free. రక్షణ అనేది ఉచితము కానే కాదు. I say again, salvation is not free. మరలా మీతో చెబుతున్నాను, రక్షణ ఉచితంగా వచ్చేది కాదు. All that you have to give, then only you can buy salvation. మీకున్నదంతా కూడా ఇచ్చేసిన పిదపనే మీరు రక్షణను కొనుక్కోగలరు. Heard me? అర్థం చేసుకున్నారండి? What you have to leave all. Then you can have eternal life. మరి నీకున్నదంతా కూడా త్యజించిన తరువాతనే నిత్య జీవమును పొందగలవు. Give. ఇచ్చేయాలి. Then you buy salvation. అప్పుడు నీవు రక్షణను కొనుక్కోగలవు. So far what you are thinking? ఇప్పటి వరకు మీరేమని ఆలోచిస్తున్నారు? It's free. ఓ ఇదంతా ఉచితమే. God is giving free. దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. Friend, here that man who saw the treasure in the field, he sold all he had. మరి స్నేహితులారా, ఆ పొలములో ఆ నిధిని కనుగొన్న ఆ వ్యక్తి దాన్ని కొనడం కొరకు తనకున్నదంతా కూడా ఇచ్చేశాడు. Then another parable, verse 45 and 46 of chapter 13 Matthew. మరి మరొక ఉపమానం కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాల్లో ఉన్నది. Matthew 13:45-46. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలండి. Again the kingdom of heaven is likened to a merchant man seeking good pearls, who when he had found one pearl of great price, went and sold all that he had and bought it. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. Here he says all what he had, he sold it and bought it. మరి ఇక్కడ చూస్తేనేమో అతడు తనకు కలిగినది యావత్తును కూడా అమ్మి కొన్నాడని ఉంది. All that he had, he sold it. తనకున్నదంతా కూడా అమ్మేసుకున్నాడు. Now one rich man came to Jesus.
ఒక ధనవంతుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. That's what we read in Matthew chapter 19 verse 16 to 22. మరి అదే విషయాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాల్లో చూస్తాం. Matthew chapter 16 verse to Matthew chapter 19 verse 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలండి. And behold, one came and said unto him, Good master, what good thing shall I do that I may have eternal life? And he said unto me, Why callest thou me good? There is none good but one, that is God. But if thou wilt enter into life, keep the commandments. And he said unto him, which Jesus said, Thou shalt do no murder, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness. Honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. The young man said unto him, All these things have I kept from my youth up. What like I yet? Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven, and come and follow me. And when the young man heard that saying, he went away sorrowful, for he had great possessions. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అననవే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. Here a good man came to Jesus and asked him, What I should do to get eternal life? ఇక్కడ ఒక మంచి వ్యక్తి వచ్చి యేసు ప్రభు యొద్ద అంటున్నాడు, నిత్య జీవమును పొందడానికి నేను ఏం చేయాలి? Then Jesus told him, You fulfill all what the law says. మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రములో ఏదైతే రాయబడిందో అన్ని కూడా చేయమన్నాడు. And he said, From my youth I am doing it. ఆయన అన్నాడు, యవన కాలం నుండి నేను ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను. Then Jesus said, Go and sell all the property you have and then give that money to the poor. ఆ తర్వాత ప్రభు అన్నది ఏమిటంటే, ఇదిగో నీకు కలిగిన ఆస్తి అంతా కూడా అమ్మేసి ఆ డబ్బులను తీసుకొని పేదవాళ్లకు పంచమన్నాడు. He was a rich man. అతడు గొప్ప ధనవంతుడు. Then he went away sorrowfully. అతడు విచారముతో వెళ్లిపోయినాడు. Jesus said, Go and sell all you have. యేసు అన్నాడు, నీవు వెళ్ళి నీకున్నదంతా కూడా అమ్మేసుకో, Then follow me. తరువాత నన్ను వెంబడించు. But that man went disappointed because he was a rich man. అతడు ధనవంతుడైన కారణాన్ని బట్టి మిక్కిలి నొచ్చుకొని వెళ్లిపోయాడు. My dear friends, getting salvation is not free. స్నేహితులారా, రక్షణ పొందుకోవడం అనేది ఉచితంగా కాదు. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. And he said to them all, If any man will come after me, let him deny himself and take up his cross daily and follow me. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Here Jesus says, If any man want to follow me, let him deny himself completely. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నది ఏమిటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలెను.
Then come to Luke chapter 14. అలాగే లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా రండి. Reading from verse 26 to 33. మరి 26 నుండి 33 వచనాల వరకు చూద్దామండి. Luke chapter 14 verse 26 to 33. లూకా సువార్త 14వ అధ్యాయము 26 నుండి 33 వచనాలండి. If any man come to me and hate not his father and mother and wife and children and brother and sisters, yet in his own life also he cannot be my disciple. And whosoever doth not bear his cross and come after me cannot be my disciple. For which of you, intending to build a tower, sitteth not down first and counteth the cost, whether he have sufficient to finish it, lest happily after he hath laid the foundation and is not able to finish it, all that behold it begin to mock him, saying, this man began to build and was not able to finish. Or what king going to make war against another king sitteth not down first and consider whether he be able with 10,000 to meet him that cometh against him with 20,000? Or else, while the other is yet a great way off, he sendeth an ambassage that desireth conditions of peace. So likewise, whosoever he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు.